గన్ షార్ట్ గా 40,000 ఓట్లు మెజార్టీ వస్తుంది, 50,000 ఓట్లు మెజార్టీ వస్తుంది అన్న ఆ సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ఇద్దరిలో ఒకరికి ఇచ్చినప్పుడు ఇంకొకరు కోఆపరేట్ చేయరు. ఎప్పుడైతే ఒకరు కోఆపరేట్ చేయరో ఒక పార్టీకి కొంచెం ఓట్ల శాతం తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈసారి మాత్రం కొంచెం టఫే. ఒకవైపు సెంటిమెంట్, ఇంకోవైపు అభివృద్ధి, ఈ రెండు కూడా ఏదైనా చూపిస్తారు. ఇప్పుడు 2014లో ఆయన గెలిచింది టీడీపీ పార్టీ నుంచి గెలిచారు, ఆ తర్వాత గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు, ఆ తర్వాత గెలిచింది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. సో ఆ 2 సార్లు ఆయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. సో పబ్లిక్ ఏం ఆలోచిస్తారంటే ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీకి కొంచెం ఎక్కువ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఓటు అయితే మాత్రం చాలా టఫ్ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి 2 వ్యక్తులు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి 1 వ్యక్తి ఉన్నారు, అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి కూడా ఒక సోషల్ వర్క్ చేసిన వ్యక్తి కూడా ఒక క్యాండిడేట్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నారు. సో మెజార్టీ అనేది ఎక్కువ వచ్చే అవకాశాలు లేవు ఎవరికి కూడా. అంటే గన్ షార్ట్ గా 40,000 ఓట్లు మెజార్టీ వస్తుంది, 50,000 ఓట్లు మెజార్టీ వస్తుంది అన్న ఆ సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ఇద్దరిలో ఒకరికి ఇచ్చినప్పుడు ఇంకొకరు కోఆపరేట్ చేయరు. ఎప్పుడైతే ఒకరు కోఆపరేట్ చేయరో ఒక పార్టీకి కొంచెం ఓట్ల శాతం తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈసారి మాత్రం కొంచెం టఫే. ఒకవైపు సెంటిమెంట్, ఇంకోవైపు అభివృద్ధి, ఈ రెండు కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి. బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది. మరి ఆ ప్లేస్ లో వాళ్ళ వైఫ్ పోటీ చేస్తారని చెప్పేసి డిక్లేర్ చేశారు. మరి ఏమైనా సానుభూతి ఉంటుందంటారా? సానుభూతి ఖచ్చితంగా ఉంటది. సానుభూతితో కొన్ని ఓట్లు ఖచ్చితంగా గోపీనాథ్ గారికి సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి కొన్ని ఓట్లు పడితే ఆ కాంపిటేట్ గా ఇస్తారు. కానీ సానుభూతితోటే గెలవాలి అంటే అన్ని సార్లు సాధ్యం కాదు. ఎందుకంటే 3 సార్లు గెలిచారు కాబట్టి ఆ సానుభూతి అనేది కొంచెం అంత స్థాయిలో ఆ స్థాయిలో ఉందని నేను అనుకుంటున్నాను. అంటే 3 సార్లు గెలిచారంటే ఆయనకున్న ఎలా ఉంటుందో తెలుసు కదా. మరి పోటీ అయితే చాలా టఫ్ ఉంటది. కాంగ్రెస్ తో కంపేర్ చేసుకుంటే బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుంది. ఎందుకంటే 3 years నుండి ఆయనే గెలుచుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు వాళ్ళ వైఫ్ దిగుతున్నారు కదా, ఆయన మీద ఉన్నది ఏదైనా చూపిస్తారు. ఇప్పుడు 2014లో ఆయన గెలిచింది టీడీపీ పార్టీ నుంచి గెలిచారు, ఆ తర్వాత గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు, ఆ తర్వాత గెలిచింది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. సో ఆ 2 సార్లు ఆయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. సో పబ్లిక్ ఏం ఆలోచిస్తారంటే ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీకి కొంచెం ఎక్కువ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా సరే అధికార పార్టీ వల్ల మాత్రమే అవుతుందని ఎక్కువ మంది నమ్ముతారు. ఓటర్ ఒక ఐడియాలజీ ఆ రకంగా ఉంటుంది. కాబట్టి అది ఇక్కడ ఇది అవుతుంది. సో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఇద్దరు ముగ్గురు వరకు పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. అందులో నవీన్ యాదవ్ గారు కూడా ఉన్నారు. మరి ఎవరికి ఇవ్వచ్చు అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికి ఇస్తారు. గెలుపు అవకాశాలు కూడా నవీన్ యాదవ్ గారికి ఎక్కువ ఉంటాయి. అంటే లాస్ట్ టైం 2 times ఆయన ఓడిపోయారు కదా. 2 times ఓడిపోయింది. మనకి రాజకీయాలు ఎలా ఉంటదంటే ఆయన ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు, ఇంకోసారి ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశారు. సో ఆ 2 కూడా సపరేట్. ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు వచ్చే ఓట్స్ వేరే ఉంటాయి, ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు ఓట్స్ వేరే ఉంటాయి. ఇక్కడ మొత్తం ఇవి 40,000 ఉన్నాయి. అంటే మైనార్టీ, ఎస్టీ, ఎస్సీ 40,000 ఓట్లు ఉన్నాయి. ఆ రకంగా చూసినప్పుడు కొన్ని బీఆర్ఎస్ కి షిఫ్ట్ అయిపోయి ఇది ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ మైనార్టీ ఓట్లు మొత్తం లాక్కుంది. సో కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యాయి. సో ఇప్పుడు అలా కాదు. కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ ఉంటది, బీసీ ఓట్ బ్యాంకింగ్ ఉంటది, ప్లస్ ఈయన యాదవ్ సమాజ్ వరకు ఏ ఓట్ బ్యాంకింగ్ ఉంటది, సో కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ ఉంటది. ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. అయితే ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందంటారా? కాంగ్రెస్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇన్ కేస్ గెలిచినా కూడా భారీ మెజార్టీతో గెలవదు, అటు ఇటు అంతే భారీ మెజార్టీ రాదు. ఎందుకు రాదంటే ఖచ్చితంగా ఆ స్థాయిలో సెంటిమెంట్ అనేది ఆ స్థాయిలో లేదు. అంటే 3 సార్లు గెలిచారు కాబట్టి అది లేదు. థ్యాంక్ యూ.